హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ప్రీమియర్ ప్రోకి సరికొత్త ప్లగ్ఇన్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అదేంటంటే గనక ప్రీమియర్ ప్రోకి ఏదన్నా ఒక టైటిల్ ఎఫెక్ట్స్ చేయాలన్నా, లేదంటే గనక ఒక ట్రాన్సాక్షన్స్ యాడ్ చేయాలన్నా చాలామంది ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ ఫైల్ అనేది బిన్‌లోకి తీసుకొని దాని నుంచి అయితే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా ఇప్పుడు మనకి ఫిల్మోరా, క్యాప్‌కట్ ఏ విధంగా అయితే మనకి ఎఫెక్ట్స్ పెన్‌లో రెడీమేడెడ్‌గా ఏవైతే ఇవ్వడం అయితే జరిగిందో, అవే ఎఫెక్ట్స్ మనకి ప్రీమియర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇది ఎప్పటినుంచో ఉందండి. ఇది కొత్తగా ఏం రాలేదు. ఎప్పటి నుంచి చాలా మందికి తెలీదనమాట. అది తెలియక ఏం చేస్తున్నారంటే చాలామంది ఫిల్మోరా, క్యాప్‌కట్‌కి అప్డేట్ అయితే అయిపోతున్నారనమాట. ఇందులో ఎడిటింగ్‌కి అలవాటు పడి మళ్ళీ అందులోకి అయితే షిఫ్ట్ అవుతున్నారు. దేనివల్ల కారణం అంటే గనక అందులో మనకేంటంటే రెడీమేడ్‌గా ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. ఒక జూమ్ ట్రాన్సాక్షన్స్ గానీ, లేదంటే షేక్ ట్రాన్సాక్షన్స్ గానీ, అలాగే గ్లిచ్ ఎఫెక్ట్స్ గానీ, లేదంటే గనక ఒక ఓవర్‌లేస్ గానీ, టైటిల్ ఎఫెక్ట్స్ కానీ ప్రతి దానికి కూడా ఈజీ మెథడ్‌లో వాళ్ళైతే ఇచ్చేస్తున్నారు. దానివల్ల అయితే షిఫ్ట్ అయిపోతున్నారు. మనకి అవే ఎఫెక్ట్స్ ప్రీమియర్ కూడా ఉన్నాయన్నమాట. ప్రీమియర్‌లో కూడా మనం అవే ఎఫెక్ట్స్ ఈజీగా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్‌తో ఈజీగా అయితే చేయొచ్చనమాట. విత్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో కూడా మనకి ఈజీగా అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రీమియర్ ప్రోలో ఆ ప్లగ్ఇన్ ఏంటనేది మనకి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి, ఒక కామెంట్ అయితే ఇవ్వండి. లైక్, కామెంట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్లగ్ఇన్ అనేది స్పెషల్ డిస్కౌంట్‌లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇదేంటనేది మనం ఒకసారి వీడియోలో అయితే చూద్దాం. పదండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వచ్చినట్టయితే మన ఇక్కడ చూడండి, మనం ప్రీమియర్ ప్రో అయితే నేను ఓపెన్ చేసి పెట్టాను అనమాట. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, నేను ప్లగ్ఇన్ అయితే ఆల్రెడీ నా దాంట్లో ఇచ్చుకున్నాను. ప్లగ్ఇన్ ఇచ్చుకోవడం వల్ల నాకు ఏమైందంటే కానీ ఇక్కడ చూడండి, విండోలోకి అయితే వెళ్తున్నాను. నేను విండోలోకి వెళ్ళిన తర్వాత ఎక్స్టెన్స్లోకి వెళ్ళాను. ఎక్స్టెన్స్లో చూడండి, నాకు యాటోమాక్స్ ఇంట్రో అని చెప్పి కనబడుతుంది అనమాట. దీని మీద అయితే నేను క్లిక్ చేస్తాను. దీని మీద నాకు క్లిక్ చేయగానే చూడండి, ఒక పాపప్ అయితే ఓపెన్ అయింది. ఇది లోడ్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి, నేను ఇలా పెద్ద చేస్తాను దీన్ని మీకు కనిపించడం కోసం. మనకి ఇది సైజు ఎలా కావాలంటే అలా పెంచుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని పెట్టుకున్న తర్వాత దీంట్లో చూడండి, మనకి ఫిల్మోరా, క్యాప్‌కట్‌లో మనకి ఏ విధంగా అయితే మనకి ఎఫెక్ట్స్ రెడీమేడ్‌గా ఇవ్వడం అయితే జరుగుతుందో, అవే ఎఫెక్ట్స్ మనకి ఇక్కడ రెడీమేడ్‌గా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎటువంటి ఎడిటింగ్ చేయండి, ఒక ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయండి, లేదంటే యూట్యూబ్ వీడియోస్ చేయండి, లేదంటే న్యూస్ ఛానల్ వీడియోస్ చేయండి, ఎటువంటి ఎడిటర్కైనా సరే ఈజీగా ఉపయోగపడేటటువంటి ఎఫెక్ట్స్ అనమాట ఇవి. చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ మనం అక్కడ ఫాంట్స్ అనేవి రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని టైటిల్స్ మార్చుకోవచ్చు. అలాగే గ్లిచ్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే షేక్ ఎఫెక్ట్స్ కానీ, మనం ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు ఎటువంటి ఎఫెక్ట్స్ అయినా సరే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు మనకి విత్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అది ఏ విధంగా మనకి ఏమేమి ఉన్నాయని చెప్పి ఇందులో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, సోషల్ మీడియా అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ రెడీమేడ్గా అయితే ఎఫెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి దీనికైతే నెట్ అనేది కంపల్సరీ కనెక్ట్ అయ్యి ఉండాలని. నెట్ కనెక్ట్ అయి ఉంటే కనుక మనకి ఇప్పుడు ఫిల్మోరా, క్యాప్‌కట్‌కి ఏ విధంగా అయితే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుందో, అవే అప్డేట్స్ మనకి ఇక్కడ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి సోషల్ మీడియా గురించి చూసారు కదా. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి. మనకి యూట్యూబా, లేదంటే యూనివర్సలా, లేదంటే ఏంటి ఇన్‌స్టాగ్రామా, మీ ప్రతిదీ మీరు ఎటువంటి సోషల్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేస్తున్నా కూడా దానికి సంబంధించి ఇక్కడ ప్రతిదీ కూడా రెడీమేడ్‌గా కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. టిక్‌టాక్ గానీ ఇక్కడ చూడండి, చాలా టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ టైటిల్స్ అండి. టైటిల్స్‌లోకి వెళ్దాం. టైటిల్స్‌లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా రకాల టైటిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. టైటిల్స్ అన్నీ కూడా ప్రతిదీ మనకి ప్రీ వెడ్డింగ్ యూజ్ చేసే టైటిల్స్ కూడా ఇందులో ఉంటాయండి. ప్రతిదీ కూడా మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎస్‌ఎస్ఎల్ గ్రాఫిక్స్‌లో మనకి టైటిల్స్ అనేవి రావడం జరుగుతుంది. మనం అవి ఫాంట్స్ అనేవి, నేమ్స్ అనేవి చేంజ్ చేసుకుంటే సరిపోద్దనమాట. చూడండి, చాలా రకాల ఫాంట్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. మనకి సినిమాటిక్ టైటిల్స్ కానీ ప్రతిదీ కూడా చాలా రకాల టైటిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని అన్నీ కూడా మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్‌తో మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకా మీకు చూడండి, టైమర్స్ చాలా రకాల అంటే చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయండి ఇందులోని. నేనైతే చెక్ చేశాననమాట. ఫిల్మోరా, క్యాప్‌కట్‌లో కూడా ఇటువంటి ఎఫెక్ట్స్ అయితే లేవు. అటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, ఎమోజీస్ కానీ మనం ఏదైనా సరే యూజ్ చేయొచ్చనమాట. అలాగే మనకి షేప్స్, ఈ టైప్ ఆఫ్ మనం ఏదైనా న్యూస్ ఛానల్ చేసేవాళ్ళు కానీ, లేదంటే యాడ్స్ చేసేవాళ్ళు కానీ, ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేసుకొని మనం ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ట్రాన్సాక్షన్స్ దగ్గరికి వచ్చినట్టయితే మనకి ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రతి వీడియోకి యూజ్ అవుతాయండి. ప్రీ వెడ్డింగ్ వీడియోస్ కానివ్వండి, ఏదైనా సరే మనకి ప్రతిదానికి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ట్రాన్సాక్షన్స్ అయితే ఇందులో ఉంటాయి. చూడండి, సపోజ్ జూమ్ ట్రాన్సాక్షన్స్ ఇందులో చాలా రకాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే చూడండి, ఇందులో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఏదైనా సరే మనకి డెమో చూసుకొని మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలాగే డిస్క్, సెంటర్, రోలింగ్, అలా మనకి జూమ్ ట్రాన్సాక్షన్ మాత్రమే కాదండి. చూడండి, ఇంకా చాలా రకాల ట్రాన్సాక్షన్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది.
ప్యాన్ ట్రాన్సాక్షన్స్ అనమాట ఇవి. అలాగే వార్పు, అలాగే రోలు, హిట్. చూడండి మంచి షేక్ ఎఫెక్ట్స్ అయితే అప్డేటెడ్ అన్నీ కూడా అప్డేటెడ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇందులో. ఇవి కార్టూన్ ఎఫెక్ట్స్ అనమాట. ఏదన్నా న్యూస్ ఛానల్ ఎడిటింగ్ చేసే వాళ్ళు కానీ, యాడ్స్ చేసే వాళ్ళకి కానీ కార్టూన్ ఎఫెక్ట్స్ అనమాట. అలాగే పేపర్ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి బయట నుంచి అయితే విడివిడిగా కొనుక్కొని ఆ బిన్ ప్యానల్లోకి లాక్కొని ఇవన్నీ ఇలా ఈ విధంగా యూజ్ చేస్తుంటారు. మనకు అలా అవసరం లేదు. ఈ ఒక్క ప్లగ్గిన్ ఇచ్చుకోవడం వల్ల ప్రతిదీ కూడా ఇందులోనే ఉంటాయన్నమాట. మనం ప్రతిదీ కూడా ఈజీగా అయితే మనం ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. అలాగే షేప్ కానీ, 3D బాక్స్, షేక్ ఎఫెక్ట్స్, స్వింగ్, బౌన్స్. చూడండి మనకి ఫిలిమోరాలో ఏ విధంగా అయితే ఉంటాయో అవే ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఇందులో అయితే ఇవ్వడం జరిగిందనమాట. లైట్ లీక్స్ అనమాట. లైట్ లీక్ ఎఫెక్ట్స్ అని మనకి ప్రీ వెడ్డింగ్ షాట్స్కి బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కూడా. అలాగే స్ట్రెచ్, సింపుల్, లాంగ్, చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇవి చెక్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టిందనమాట. సినిమాటిక్ ఎఫెక్ట్స్ కానీ, 3D ఫ్లిప్, టెక్స్ట్ యానిమేషన్, అలాగే కలర్ గ్రేడింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందని కలర్ గ్రేడింగ్ కూడా ఆల్రెడీ యూజ్ చేశాను. మనకి ఏంటంటే ఎస్లాగ్లో తీసిన వాళ్ళకి కలర్ గ్రేడింగ్ చేయాలంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లో మనకి కలర్ గ్రేడింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఎస్లాగ్లో వీడియో మనం షూట్ చేసాం అనుకోండి, ఈ ప్లగ్ఇన్ అనేది మనం జస్ట్ వీడియో పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని దానికి ఎంతవరకు కావాలంటే అంతవరకు మీరు పొడిగించుకున్నట్టయితే ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ లాగా మనకి కలర్ కరెక్షన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. చూడండి మనకి అలాగే కలర్ కరెక్షన్లో చాలా లట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో. డీజే మీకు మీరు ఏ కెమెరాలో తీసారనేది మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇది చెక్ చేసుకుని మీరు ఏ టైప్ ఎందులో రికార్డ్ చేశారనేది మీరు చెక్ చేసుకుని మీ వీడియో అనేది ఏ విధంగా ఉందో చెక్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది మీరు ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుని ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో మీరు కలర్ గ్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఎఫెక్ట్స్, ఓవర్లేస్ కూడా ఇందులో ఉన్నాయండి. ఓవర్లేస్లో కూడా చాలా రకాలంటే చాలా రకాలు ఉన్నాయి ఇందులో. చూడండి ఒక ఐఫోన్లో షూట్ చేసినట్టు కానీ, లేదంటే లెన్స్ ప్లేయర్ కానీ చాలా రకాల ఓవర్లేస్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. గ్రేడియంట్స్ కానీ, ఓల్డ్ ఫిల్ము, వింటేజ్, చాలా రకాల ఓవర్లేస్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే టెక్స్చర్ ఎఫెక్ట్స్ కానీ, స్పిల్ట్ ఫ్రేమ్స్. చూడండి స్పిల్ట్ ఫ్రేమ్స్ అంటే మల్టీ ఫ్రేమ్స్ అనమాట. ఒక వీడియోని మల్టీ ఫ్రేమ్ కింద మనం అయితే యూజ్ చేయొచ్చు అనమాట. మనకి స్పిల్ట్ ఫ్రేమ్స్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. 5 ఫ్రేమ్స్ అంటే ఒక 5 వీడియోలను ఒకే ఫ్రేమ్లో మనం ప్లే చేసి చూపించవచ్చు అనమాట. ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం అంటే చాలా టైం పడుతుందండి. మనకి ఈజీగా మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునే విధంగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. స్పిల్ట్ ఫ్రేమ్స్, అలాగే లోగో రివీల్స్. మీరు ఏదైనా ఒక లోగో రివీల్స్ చేయాలనుకుంటే కనుక లోగో రివీల్స్ అందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి. మనం ఏ క్లిక్ చేసినా సరే కింద దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని రావడం అయితే జరుగుతుంది. ఆ ఆప్షన్స్ ఉపయోగించి మనం ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్స్, మనకి ఏదైనా గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి మనం ఎడిటింగ్ చేసే వాళ్ళ కోసం బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇందులో. అలాగే మార్గౌట్ ఫైల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అండి. సౌండ్ ఎఫెక్ట్స్లో కూడా మనకి చాలా రకాలైతే సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. మనకి మెయిన్ ఏంటంటే ఎడిటింగ్ చేసేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఎలా చేయాలి, వేరే మనం ఎడిటింగ్ చేస్తుండగా వేరే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులోంచి డౌన్లోడ్ చేసిన దాన్ని మళ్ళీ బిన్లోకి తీసుకుని దాన్ని ఒక చోట సేవ్ చేసి ఇవన్నీ చాలా పనులు ఉంటాయన్నమాట. అలా కాకుండా మనం జస్ట్ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ కావాల్సినా సరే జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే చాలు. మనకి ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ కావాలనేది ఇక్కడ మనం క్లిక్ చేసుకొని ఆ ఎఫెక్ట్ అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రం మనకి సౌండ్ ఎఫెక్ట్స్ ట్రాన్సాక్షన్తో పాటే వస్తాయండి. అవి ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేది నేను ఓపెన్ చేశాను. ఇక్కడ సపోజ్ ఒక జూమ్ ట్రాన్సాక్షన్ అనేది ఓపెన్ చేస్తాం. జూమ్ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ వీడియో క్లిప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తున్నాను. మీరు గమనించవచ్చు నాకు ఇక్కడ వీడియో పైన ఒక ట్రాన్సాక్షన్ అనేది అప్లై అయితే అవడం జరిగిందనమాట. మీరు గమనించవచ్చు ఇక్కడ కింద సౌండ్ ఎఫెక్ట్స్ కూడా రావడం జరిగిందండి. సౌండ్ ఎఫెక్ట్ కూడా మనకి కింద రావడం అయితే జరిగింది. అలాగే ట్రాన్సాక్షన్ కూడా పూర్తిగా యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఒకసారి ఇది మినిమైజ్ చేద్దాం. చూసారు కదా, మనకి ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసి మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో. హిట్,
హిట్ అనేది ఒకసారి చూద్దాం. హిట్ అనేది చాలామంది షార్ట్స్కి యూజ్ చేస్తుంటారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ ఎఫెక్ట్ అనేది. ఒకసారి మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. మనం జస్ట్ మనకి ఎక్కడ కావాలో అక్కడ దానికి సెంటర్ ప్లేస్ చేస్తే సరిపోద్ది అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి ఇది ఏంటంటే ప్రీమియర్ ప్రోలో కొంచెం ల్యాగ్ వచ్చినట్టు ఉంటుంది. మనకి అవుట్పుట్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ వీడియోలో శాంపుల్ ఏ విధంగా చూపిస్తున్నారో అదే విధంగా మనకి ఆ ఎఫెక్ట్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. విత్ సౌండ్ ఎఫెక్ట్తో కూడా వస్తుంది అనమాట. మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగిందండి. మనం ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక మనం చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు సౌండ్ ఎఫెక్ట్స్ కోసం, ట్రాన్స్లేషన్స్ కోసం, టైటిల్ ఎఫెక్ట్స్ కోసం, చాలా రకాలుగా. టైటిల్ ఎఫెక్ట్స్ తోటి మీకు శాంపుల్ చూపిస్తాను ఒకసారి. సోషల్ మీడియాలోకి వెళ్ళాం. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ అనేది టైటిల్ ఎఫెక్ట్ నేను ఒకటి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేశాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత చూడండి, అది అయితే డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. డౌన్లోడ్ అవ్వగానే మనకి ఇక్కడ మీకు గమనించవచ్చు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఇక్కడ మన కలర్ మార్చుకోవచ్చు, టైటిల్ ఫాంట్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా యువర్ ఫోటో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ ఫోటో అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఛానల్ పేరు అనేది ఇచ్చుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇక్కడ మనకు కావాల్సినట్టుగా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. రీప్లేస్ మీడియా అని ఉంది చూడండి. ఇక్కడ రీప్లేస్ మీడియా చోట మనం మీడియా అనేది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే ఇక్కడ బిన్ ప్యానల్లోకి తీసుకుని మన మీడియా అనేది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే మీడియా అనేది రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ మన ఫోటో అనేది మారిపోతుంది అనమాట. ఫోటో మారుతుంది, ప్లస్ అలాగే మనకి టెక్స్ట్ మార్చుకోవడానికి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీకు ఇక్కడ మనకి ఇక్కడ ఫాంట్స్ అవి ఎడిటింగ్ చేసుకోవడానికి వస్తాయండి. మనకు ఆ విధంగా మనం ఫాంట్స్ అని ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డబుల్ క్లిక్ చేసినా కూడా దీని మీద మీకు దీని తాలూకు ప్రాపర్టీస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి దాని సైజ్ కానీ లేదంటే మీడియా కానీ కలర్ కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి. మనం దీని గురించి ఎంత చెప్పినా కూడా వీడియో అనేది లెంత్ ఎలా పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదనమాట. మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ టూల్ కిట్ మీకు కావాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ గూగుల్ నుంచి కూడా దీన్ని అయితే బై చేయొచ్చు అనమాట. గూగుల్ నుంచి మీరు బై చేయాలనుకుంటే మీరు ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి గాల్ టూల్ కిట్ ఫర్ ప్రీమియర్ ప్రో టైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. దీనిపై క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఇక్కడ దీని తాలూకు వెబ్సైట్లోకి అయితే మీరు అయితే వెళ్తారనమాట. బై ద టూల్ కిట్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక మీరు దీని ప్రైస్ డీటెయిల్స్ అవి తెలుసుకుని మీరు ఫ్రీ వెర్షన్ కూడా ఉంది, మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు. అలాగే మీరు బై చేయాలనుకుంటే కనుక $109 ఉందన్నమాట. ఈ విధంగా కూడా మీరు బై అయితే చేయొచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద నా నెంబర్ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని నుంచి అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకే, మరి మరో కొత్త ట్రిక్స్తో మళ్ళీ మేము ముందుకు ఉంటాను. మరి బాయ్.